హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. May 27 రియల్మీ GT7 సిరీస్ లాంచ్ లో రియల్మీ GT7 తో పాటుగా రియల్మీ GT70 అనే బడ్జెట్ మొబైల్ ని కూడా లాంచ్ చేస్తున్నారు. బడ్జెట్ అని ఎందుకు అన్నాను అంటే 30,000 రూపాయల లోపే వస్తుంది. అయితే ఆ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చేసాయి. వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశానా? అయినా పర్లేదండి. మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. అందరికన్నా ముందుగానే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. మిడిల్ లో మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద 120W ఫాస్ట్ చార్జర్ ఉంది. కేబుల్ కూడా ఉంది. పైన బాక్స్ లో వచ్చేసి బ్లాక్ కలర్ కేస్ ఉంది. పేపర్ వర్క్ ఉంది. సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను. ఈ సపోర్ట్ కనుక పెరుగుతూ ఉంటే మన సొంత అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే చేయడానికి వీలుంటుంది. GT6 తో కంపేర్ చేస్తే GT7 లో ఏ మార్పులు జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే వాడారు. అది కూడా గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడినట్లుగా అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైం అయితే విక్టర్స్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రాఫైట్ మెటీరియల్ తో తయారు చేసిన ప్యానల్ అయితే వాడారు. GT7 సిరీస్ లో వరల్డ్లోనే ఫస్ట్ టైం ఈ మెటీరియల్ తో వాడమని చెప్తున్నారు. గ్రాఫైట్ పైన ఫైబర్ గ్లాస్ మెటీరియల్ వాడినట్లుగా అయితే చెప్తున్నారు. ఈ గ్రాఫైట్ మెటీరియల్ వాడడం వల్ల 6 degrees వరకు హీట్ తగ్గిస్తుందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళైతే చాలా చల్లగా ఉంటుంది అంటున్నారు. నార్మల్ టెంపరేచర్ టైంలో చల్లగానే ఉంటుంది. ఇన్సర్తున్నప్పుడు హీట్ అయినప్పుడు మాత్రం అంత హీట్ అవ్వలేదని మాత్రం అనిపిస్తుండదు. 3 కలర్స్ వేరియంట్ లో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది, కానీ దీంట్లో ఎల్లో మాత్రం లిమిటెడ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మన యొక్క డిజైన్ GT7 లాగానే ఉంది, కానీ 2 కెమెరాస్ మాత్రమే వాడారు. పక్కన వచ్చేసి అర లైట్ లాగా కనిపిస్తున్నప్పటికీ ఇది డ్యూయల్ టోన్ ఫ్లాష్ లైట్ మాత్రమే. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP68-69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 8.25 mm థిక్నెస్ ఉంటుంది. 202 grams వెయిట్ అయితే ఉంటుంది. కాస్త వెయిట్ ఎక్కువనే చెప్పొచ్చు. డిజైన్ అయితే కొంచెం ఫ్రెష్ గా ఉంది. రియల్మీలో ఇలాంటి డిజైన్ అయితే చూసింది. GT7 సిరీస్ కాకుండా వేరే సిరీస్ లో చెప్తున్నాను. 6.78 inches AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 6000 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూసుకోవచ్చు. దీంట్లో అయితే LTPS ప్యానెల్ వాడినట్లుగా అయితే తెలుస్తుంది. ఒకటే చెప్తున్నానండి, డిస్ప్లే క్వాలిటీ పరంగా అయితే మనం చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాము. ఏ కంపెనీలు కూడా చెత్త డిస్ప్లేలు అయితే తీసుకురావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ డిస్ప్లేలు బాగా లేకపోతే మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో క్వాలిటీ పరంగా తక్కువ అని చెప్పడానికి ఏమీ లేదు. AMOLED డిస్ప్లే ఇచ్చారు అంటేనే క్వాలిటీ పరంగా డిస్ప్లే బాగుంటుంది అని. GT7 లో ఏ డిస్ప్లేలు వాడరు, 70 లో కూడా అదే డిస్ప్లేలు వాడరు. సింపుల్ గా చెప్పేస్తున్నాను. Dimensity 8400 Max అనే ప్రాసెసర్ వాడారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. Realme UI 6 తో రన్ అవుతుంది. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయిలేండి. అండ్ దీంట్లో X1 అనే మరొక చిప్ కూడా ఉంటుంది. దీనికైతే వీళ్ళు సిగ్నల్ క్యాచర్ చిప్ అని పేరైతే పెట్టారు. మనకి ఒప్పోలో ఉంటుంది కదా, అలానే అనుకోండి. గేమింగ్ విషయానికి వస్తే BGMI 90 FPS లో వర్క్ అవుతుంది. GT7 మాత్రం 120 FPS లో సపోర్ట్ చేస్తుందని హైలైట్ చేస్తున్నారు. దీనికి మాత్రం అలా చెప్పట్లేదు. ప్రాసెసర్ మాత్రం గేమ్స్ ఆడడానికి క్యాపబుల్ అనే చెప్పొచ్చు. 1000 mAh వేపర్ కూలింగ్ డబుల్ లేయర్ ఛాంబర్ ఉంటుంది. ఈసారి GT7 సిరీస్ మొత్తంలో కూడా డైమెన్సిటీ ప్రాసెసర్లే వాడారు. లాస్ట్ టైం GT60 లో 7+ Gen 3 ప్రాసెసరే ఉండేది, బట్ ఈసారి మాత్రం డైమెన్సిటీ ప్రాసెసర్ కి వెళ్ళారు. రీజన్ వచ్చేసి 7+ Gen 4 రాలేదు కాబట్టి. డిసప్పాయింట్ అవ్వడానికి అయితే ఏం లేదండి, ఎందుకంటే మనకు అక్కడ సరిపోయే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ లో లేదు కాబట్టి. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. 50+8 MP మెయిన్ కెమెరా సోనీ MX896 సెన్సార్ అయితే వాడారు. OS కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇదే సెన్సార్ ని Realme P3 Ultra లో కూడా వాడారు. కానీ మొబైల్ వచ్చేసి హైపర్ ఇమేజ్ ప్లస్ అని మెన్షన్ చేశారు కదా, కొంచెం బెటర్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అండి. ఇది ఏ మొబైల్ లో వాడినా కూడా సేమ్ అండి. డే టైమ్ లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైమ్ లో మాత్రం సాఫ్ట్ గా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా సెన్సార్ వాడినట్లుగా అయితే తెలుస్తుంది. మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బడ్జెట్ లో ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ అనే చెప్తాను, కానీ మరి ఈ కెమెరా మొబైల్స్ లాగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ హైయెస్ట్ ఉండి కెమెరాస్ గుడ్ కెమెరాస్ లాగా ఉంటాయి. 7000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. GT7 లో కూడా ఇదే స్పెసిఫికేషన్స్ వాడారు. ఫుల్ చార్జ్ అవ్వడానికి ఈజీగా 40 minutes టైం అయితే తీసుకుంటుంది. మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఛార్జింగ్ పెడితే మాత్రం టైం ఎక్కువగా తీసుకుంటుంది ఫుల్ చార్జ్ అవ్వడానికి. 7000 mAh బ్యాటరీతో నార్మల్ యూజర్స్ కి 1 day కన్నా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. హెవీ యూజర్స్ బాగా యాప్స్ నింపేస్తే మాత్రం 1 day ఈజీగా వస్తుంది. అదే నార్మల్ యూజర్స్ అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఈజీగా 1 day పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటిన్యూగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఎవరు కూడా ఎగ్జాక్ట్లీ టైం అనేది డిసైడ్ చేయలేదు. అండ్ దీంట్లో బైపాస్ ఛార్జింగ్
ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది, లాంగ్ బ్యాటరీ లైఫ్ చిప్ కూడా ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ కూడా కూల్ గా ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇండియాలో బేస్ వేరియంట్ మాత్రం లాంచ్ లో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా 28,000 29,000 అలా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. బట్ కార్డ్ ఆఫర్స్ మాత్రం ఇస్తారండి. 1,500 2,000 అనేది అది వాళ్ళ ఇష్టం. ప్రైస్ ఎక్కువ ఆశ్చర్యపోకండి, వీళ్ళు చేస్తున్న హైప్ అంతా ఇంత కాదు మరి. ఎందుకంటే P3 Ultra 25,000 అయితే ఉంది, దానికన్నా ఎక్కువ ప్రైస్ లోనే తీసుకురావాలి, తప్పదు. P3 Ultra ఉన్న ప్రైస్ లో తీసుకొచ్చినా దానికన్నా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా కూడా అల్ట్రా అయితే కిల్ అయిపోతుంది. పాత మొబైల్ అయితే దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు, కానీ రీసెంట్ గా తీసుకొచ్చిన మొబైల్ కాబట్టి డెఫినెట్ గా దాని గురించి ఆలోచిస్తారు. ఇది GT సిరీస్ కాబట్టి గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు రియల్మీ బ్రాండ్ నుంచి మొబైల్ కావాలి, అది కూడా 30,000 రూపీస్ లోపే కావాలి అనుకుంటే, గేమ్స్ ఆడినా కూడా హీట్ తక్కువగా ఉండాలి, ఎక్కువ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కావాలనుకుంటే ఈ మొబైల్ మీకు బెటర్ అవుతుంది. ఇదైతే మెయిన్ గా iQOO Neo 10R కి కాంపిటీషన్ గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.